ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? సుమా అడ్డాలో ఈ రోజు మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఊరు పేరు భైరవకోన టీం వచ్చేస్తున్నారు. ప్రస్థానం అనేటువంటి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి వెరైటీ కథలతో సబ్జెక్టులతో దూసుకెళ్తున్న మన హీరో సందీప్ కిషన్ వచ్చేస్తున్నాడు హీరోయిన్ వర్ష బొలమ్మతో. నా అంత అందంగా ఇక్కడ ఉండే వాళ్ళని తయారు చేద్దామంటే అది జరిగే పనిలా కనిపించడం లేదు. అదే ప్రాబ్లం అక్క. జరగని పనులు ప్రయత్నిస్తే మంత్రదండం మాత్రం ఏం చేస్తుంది? ఏది ఒక్కసారి మీ మంత్రదండం ఇలా పెట్టండి. ఓం ఆం హూం ఫట్. నాకు ఒక పెద్ద డౌట్, మీ సినిమాకి సంబంధించి ఫిబ్రవరి అంటే ఎవరైనా సరే క్యూట్ లవ్ స్టోరీస్ ఏదైనా రిలీజ్ చేయాలని ట్రై చేస్తారు. మీదేంటి అసలు ఆత్మలకి సంబంధించి? థియేటర్ కి వెళ్ళి భయపడుతూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో మూవీ చూస్తే ఎలా ఉంటది? చాలా మంత్రదండం ఎక్స్చేంజ్ చేసుకునే ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అనుకున్నా, బట్ దీనికి కొంచెం చాలా కష్టపడాలక్క. ఓ 3 సంవత్సరాల పాటు రోపుల మీద ఏడాలి, రోజు నిప్పు పొగ మధ్యనే ఉండాలి. ఒకసారి టెక్నీషియన్స్ ని కూడా పిలిచేద్దామా? ప్లీజ్ వెయిట్ హియర్. క్రియేటివిటీ అనే పదానికి కరెక్ట్ నిర్వచనం చెప్పినటువంటి డైరెక్టర్ విఐ ఆనంద్ గారు వచ్చేస్తున్నారు. ఏది ఉంచాలో ఏది తుంచాలో కరెక్ట్ గా తెలిసినటువంటి ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారితో లెట్స్ వెల్కమ్ దెం. ఇదేంటి ఆత్మలకి సంబంధించినటువంటి సినిమా అని చెప్పి అయినంత మాత్రాన ఆత్మను పట్టుకొచ్చేస్తారా మీరు? సినిమా టైటిల్ ఏంటి? ఊరు పేరు భైరవకోన. మాది భైరవకోనే. అవును, అయితే అక్కడికి వెళ్ళిపో. ఒక 2 పేజీలు ఏదో మిస్సింగ్ అని చెప్పారు కదా, ఇదేనా? చూడండి ఒకసారి. దాన్నే ఉందక్క. అహం గరహం దహం నరయం మహం తరం తహ. వర్ష, నువ్వు చదవమ్మా. ఇక్కడ నాకంటే బ్యూటిఫుల్ గా ఉన్న ఒక అమ్మాయి ఉంటుంటే అది వర్ష బొళ్ళ. ఒకళ్ళు అనుకున్నాను, మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళు అందరూ ముదురులే ఉన్నారు. అమ్మ బాబోయ్, ఇదిగోండి అసలే ఆత్మలు అంటున్నారు. చూడు బాబు ఒకసారి. ఆత్మలు ఉన్నాయి అంటున్నారు, కొంచెం ధైర్యంగా ఉంటుంది మీకు. ఇది కట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే ఎపిసోడ్ మొత్తం మీరు ఆడాలి, ఎంటర్టైన్ చేయాలి అంటే మళ్ళీ మధ్యలో ఏమైనా ఆత్మలు వచ్చిందంటే కష్టం. ఎపిసోడ్ కోసం అయితే ఆత్మ అంటాం కానీ నిజంగానే రక్షాబంధన్ ట్రీట్ చేస్తున్నాం. అఫీషియల్ గా మనకి ఇన్ పర్సన్ ఎప్పుడు కుదరలా. హ్యాపీ రాఖీ సందీప్. మేము ఎప్పుడు రాఖీ కట్టుకుంటే అప్పుడే రాఖీ, ఓకేనా? లవ్ యూ అక్క. హలో, గిఫ్టా? వెళ్ళిపోయేలోపు ఇచ్చేస్తా అక్క, కన్ఫర్మ్. అది ఇచ్చేయండి, మంత్రదండం సరిపోద్ది. అలాగే దయ్యాలు భూతాలు ఇంకెంతకాలం నిమ్మకాయలతో పూజలు చేస్తారు? ఇప్పటి నుంచి స్వీట్లు వాడండి. మీరు అంతకుముందు తీసింది ఎక్కడికి పోతావు చిన్నవాడ, అలాగే డిస్కో రాజాలో కూడా కొంచెం ఆ సైన్స్ ఆ ఫిక్షన్ అలాంటిది ఉంది. మళ్ళీ ఇది మీరే కథ రాస్తూ ఉన్నప్పుడు కథ మిమ్మల్ని హాంట్ చేయదా? చాలా. అప్పుడు ఏం చేస్తారు మీరు? మొత్తం ఒక 6-7 మెంబర్స్ తోనే పడుకుంటాను. 6-7 మెంబర్స్? నేను చెప్పేది ఫ్యామిలీ మెంబర్స్ అండి. ప్రసాద్ గారు, మీరు కూడా ఆనంద్ గారితో ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా? ఫస్ట్ టైం తెలుగు చలనచిత్రంలోనే ఒక టీవీ షోకి ఒక ఎడిటర్ వచ్చారండి ఫస్ట్ టైం. అవును, కరెక్ట్ అండి, కంగ్రాచులేషన్స్. మీరు రావడం అనేది చాలా మంచిదైంది. ఇతను ఉన్నాడుగా ఎడిట్ అయిపోతాడు. హీరో హీరోయిన్ ఒక టీం, మీరు ముగ్గురు ఒక టీం.
ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు ఈ గేమ్ రూల్స్ నేను మీకు చెప్పాలి. మీ భైరవ కోనలో కొన్ని రూల్స్ ఉన్నట్టుగానే మా సుమా అడ్డాలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. జీవితంలో దేన్నైనా మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం దాన్ని మాత్రం మనం తిరిగి సంపాదించలేదు. మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ రౌండ్ లో మీకు మేము ఇచ్చేటువంటి టైం 90 సెకండ్లు మాత్రమే. ఈ 90 సెకండ్స్ లో మేము మిమ్మల్ని సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. వాటికి మీరు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆ ఆప్షన్స్ మా దగ్గర ఉండాలి. ప్రతి ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఈ 90 సెకండ్లు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. అన్నట్టు ఈ రెండు టీమ్స్ కి మనం పేర్లు పెట్టాలి కదా. మీది ఊరండి, వీళ్ళది పేరు. మీరు రండి. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇటువైపు వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ వచ్చారు. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బెనిఫిట్ షో అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్యాన్స్ ఉంది. నంబర్ 2 స్టార్ హీరోస్. నంబర్ 10 స్టార్స్. ఎర్లీ మార్నింగ్. టైమింగ్. నంబర్ 7 కట్అవుట్. రైట్ ఆన్సర్. డ్రమ్ములు. లేదు. సెలబ్రేషన్స్. పటాసులు. పేపర్లు పువ్వులు. రైట్. అరుపులు కేకలు. యా, ఈలలు గోలలు. నంబర్ 5 మీడియా. రివ్యూస్. కెమెరా సెల్ఫీలు. నంబర్ 9 పబ్లిక్ టాక్. లేదు. పాప్కార్న్ లేదు. స్నాక్స్ లేవు. గొడవలు. యా, గొడవలు ఉన్నాయా? లేవు. గొడవలు లేవు. టైమ్ అప్. $6 lakhs వచ్చింది మీకు. మీరు మిస్ అయిన ఆన్సర్స్ ఏంటో చూద్దాము. బ్లాక్ టికెట్స్. 10,000 పర్లేదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ తో వెళ్ళడం. ఓకే. వస్తువులు పోగొట్టుకోవడం, అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్లు పోవడం, చైన్లు పోవడం, పాలాభిషేకాలు చేయించడం. చెప్పాం పాలాభిషేకం. మీరు చెప్పాలిగా. కేక్ కటింగ్, గేట్లు దూకడం. కాదు తెలియగడుగుతున్నాను. మేము చెప్పని మూడే మీకు 6 లక్షలు వస్తాయా? మీకు 6 లక్షలు వచ్చాయి. అవి చెప్పుంటే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేవి. మొత్తం మాకు లాస్ 7.5 లక్షలు. బా, మంచి బిజినెస్ మ్యాన్. ఇదిగో అమ్మా 6 లక్షలు. మీరు ఏ హీరో సినిమాకైనా సరే ఇలా బెనిఫిట్ షోకి వెళ్ళారా? ఏ సినిమా రీసెంట్? మోస్ట్ రీసెంట్ లాస్ట్ వెళ్ళింది వాల్టర్ వీరయ్య. మీరు? నేను లియోకి వెళ్ళారా? మీలో ఎవరైనా? రాంప్రసాద్. సుమాటాకి వెళ్ళా మేడం. మీరండి? రెగ్యులర్ గా వెళ్తుంటాను బెనిఫిట్ షోకి. మీకు అదేదో మెంబర్షిప్ ఉన్నట్టు చెప్పారండి మీరు. ఆయనకు టికెట్ ఒక సీట్ ఉంటుంది ఎప్పుడు అతని కోసం. ఎడిటర్ కదా, చూసి తీసేయండి అని చెప్తుంటారు కదా థియేటర్లో. ఇప్పుడు మీరు ఎడిట్ చేయనటువంటి సినిమాలకు వెళ్ళినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? తీసేయండి, ఇది ఎందుకు పెట్టారు? జనరల్ అంటే అనిపించినా ఇంకా ఆ టైంలో నువ్వు ఎంజాయ్మెంట్ తో తప్ప ఎడిటింగ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అంటారు. ఆనంద్ గారు మీకండి డైరెక్షన్ పరంగా ఈ షాట్ ఇంకొంచెం ఇలా లో యాంగిల్ పెట్టుంటే బాగుండేది. అది డైరెక్టర్ అది మెంటాలిటీని ఆపలేదు. ఇంకా కొంచెం డ్రామా చేస్తుంటే బాగుంటదేమో, ఇంకా కొంచెం షార్ట్స్ వేరేలాగా తీసుంటే బాగుంటదేమో. లేదు మనకన్నా ఎక్కువ థింక్ చేశారు, నేను ఇలా థింక్ చేయలేకపోతున్నాను. మన ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన హనుమాన్ గానీ మన సలార్ కెళ్ళాను బెనిఫిట్ షో. ఇప్పుడు గుర్తొచ్చింది పాపకి. కానీ మీరిద్దరు ఎంతలాగా ఒక సినిమాని చూస్తున్నప్పుడు ఇంత ప్రొడక్టివ్ గా ఆలోచిస్తుంటే మన రాంప్రసాద్ లాంటి వాళ్ళు మనం ఇంటర్వెల్ లో ఏం తినాలి, ఏ ఫ్లేవర్ పాప్కార్న్ ఆర్డర్ చేసుకోవాలి, బేసిక్లీ వేసుకోవడానికి ఒకరు కావాలి కాబట్టి నిల్చోబెట్టారా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ ముగ్గురులో నుంచి ఒక ఇద్దరు ఇక్కడికి రావాలి. సార్ రెడీ సార్, మీకు తెలియకపోయినా తెలియదని చెప్పండి. ఓకే, రెడీ రెడీ సార్. మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ట్రాఫిక్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ 90 seconds స్టార్ట్స్ నౌ. సిగ్నల్స్ ఉందా లేదా? రైట్ ఆన్సర్. నంబర్ 2 బెగ్గర్స్, అడుక్కునే వాళ్ళు. అమ్మా, బెగ్గర్స్ లేరు. వీళ్ళు పెన్సిల్ పెళ్ళ పట్టుకు వస్తుంటే డోర్లు కొట్టి సేల్స్ చేసే ఉన్నారు. కార్ హార్న్స్, హార్న్ ఉందా లేదా?
రైట్. ట్రాఫిక్ పోలీస్ చలానస్ పట్టేసుకుంటాడేమో. చలానాస్ రైట్. నంబర్ 6 ట్రాఫిక్ పోలీస్ రైట్. నంబర్ 1 జీబ్రా క్రాసింగ్. నంబర్ 3 రైట్. సీసీ కెమెరాలు లేవు. హెల్మెట్. నంబర్ 4 లైన్ క్రాసింగ్ లేదు. సీట్ బెల్ట్ ఉందా? లేదు. లైసెన్స్ రైట్ ఆన్సర్. ఆర్సీ బుక్ లేదు. పొల్యూషన్ రైట్ ఆన్సర్. పెట్రోల్ నా దగ్గర లేదు. డీజిల్ లేదు. వెహికల్ కార్స్ 11 రైట్. ఎఫ్ఎం రేడియో లేదు. రాంప్రసాద్ అమ్మో 8,50,000. సరే మీరు మిస్ అయిన ఆన్సర్లు ఏంటో చూద్దాము. లేట్ అవ్వడం ఇది ఆన్సర్ రాంగ్. ఇది హలో. ఓకే రైట్. రాంగ్ రూట్. రద్దీగా ఉండడం. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. మేడం ట్రాఫిక్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటారు ఉదయాన్నే. దాని వల్ల ట్రాఫిక్. అవును. ఫోన్ మాట్లాడడం. ఎనివే మీకు 8,50,000. సరే మీరు ఎప్పుడైనా ఇలా ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మీ ముగ్గురులో ఎవరికైనా ఉన్నాయా? రెగ్యులర్ గా ఉంటాయి కదండి. అప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంలో ట్రాఫిక్ పడింది అంటే కనుక ఎవరికి లేని టెన్షన్ వచ్చేస్తుంటది ఆ టైంలో. అప్పుడు ఏం చేస్తారు? బాగా తిట్టుకుంటారా? తిట్టుకోవడం ఏంటండి, ముందు బంపర్ తో కొడతా ఉంటాం. ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీస్ కి దొరికిపోయారా? దొరికిపోయి మేడం. ఎంత బాగా దొరికిపోయానని కూడా చెప్తున్నారు. నిజంగా గొప్ప విషయం. రాంగ్ ప్లేస్ లో పార్క్ చేసి దొరికిస్తాం. ఓకే. నీదైతే ఇంకొంచెం ఘోరమైంది ఏదో అయి ఉంటుంది. బైక్ నాది కాదు, వేరే వాడిది మేడం. వెనక్కిచ్చావా లేదా? పోలీస్ దే యాక్చువల్ బైక్ అది. ఆనంద్ గారు నేను దొరకలే. చూసారా, అది అలా ఉండాలి. సందీప్ నేను డ్రైవ్ చేయను కదక్క. ఓ అది బెస్ట్. ఎందుకంటే బోలెడని పనులు చేసుకుంటూ ఉంటాడు కారులో కూర్చొని. కానీ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే కూడా నాకు ట్రాఫిక్ పోలీస్ ని చూస్తే ఎందుకో భయం. ట్రాఫిక్ ఫోబియా దాన్ని. ఒకసారి నాకేమైందంటే ఒక DCM లాంటిది వచ్చి నేను నడుపుతున్నటువంటి బండిని వెనక నుంచి గుద్దేసింది. గుద్దేస్తే ఇంకా కోపం వచ్చి నేను వాడిని పోలీస్ స్టేషన్ అని చెప్పి అక్కడికి తీసుకొని వెళ్ళాను. అప్పుడు నా షో అవాక్కయ్యారా అనేది వస్తుంది అనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నన్ను చూసి ఏంటి మేడం యాక్సిడెంటా అవాక్కయ్యారా అన్నారు. సీరియస్ పొజిషన్ లో ఉన్నాను తెలుసా నేను అసలు. థ్యాంక్ యూ సో మచ్. అలా మన ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో పేరు టీం వాళ్ళు గెలిచారు. ఊరు టీం వాళ్ళు జస్ట్ వెనకాలే ఉన్నారు. ఒక 2.5 lakhs తేడా అంతే. లాస్ట్ లో మేమే లీడ్ లో ఉంటాం. ఆ ధైర్యం ఉంది. ఈ అమ్మాయి సంకల్పం చాలా స్ట్రాంగ్ ఉంది. పూజలన్నీ చేస్తుంది ఇక్కడికి వెళ్ళాలని. ఆల్రెడీ చూస్తుంటే కూడా ఊగుతోంది కొంచెం. వచ్చినప్పుడే చెప్పింది నన్ను ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాను అని. ఏంటి ఆ క్వశ్చన్ అడగండి. ఒక ఊహ ఇంకొక ఊహ కలిస్తే ఏమవుతుంది? అయ్యో. ఒక ఊహ ఇంకొక ఊహ కలిస్తే కరెక్టా? చెప్పేనా మీ ఇద్దరికి సింక్ అవుద్దని. ఈ ప్రశ్న అడగడం కూడా నాకు ఇబ్బంది లేదక్క. కానీ రాగానే తర్వాత ఒక ప్రశ్న అడుగుతా అని ఒక మరి అడిగింది కదా, నాకు నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా గొప్ప విషయం అది. మీరు చిన్నప్పటి నుంచి ఇలా ప్రశ్నలు అడుగుతుండేవాళ్ళ? అవును. ఎప్పుడు మొదలైంది మీకు ఈ ప్రాబ్లం? సారీ ఇది మన రెండో రౌండ్ నువ్వా నేనా. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ కి 1 lakh rupees, బజర్ నొక్కి ఆన్సర్ చెప్పడానికి 20 seconds టైం. అంటే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఫోటోల రూపంలో ఉంటాయి. అవుట్ ఆఫ్ ఫోకస్ లో వెనకాల కనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు ఎక్కడైతే బజర్ నొక్కారో డబ్బులు ఎక్కడైతే ఆగాయో ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది. లేకపోతే అంతే అమౌంట్ మీ అకౌంట్ లో నుంచి మా దగ్గరకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఫోటోకి సంబంధించిన క్వశ్చన్. ఈ ఫోటోలోని ఆనాటి హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఓకే ఎస్. పేరు టీం మిస్టర్ రామ్ ప్రసాద్ ఆనంద్ గారు. రామారావు గారు సావిత్రి గారు. రామారావు గారు సావిత్రి గారు. రామారావు గారు సావిత్రి గారు రెండు కరెక్ట్ అయినట్టయితే మీకు 64,000 వస్తుంది. లేదంటే 64,000 పోతుంది. ఓకే చూద్దాము.
గోవిందా గోవిందా 64,000. యాక్చువల్ మేడం మీరు చూపించిన కన్ను సావిత్రి గారిదే, ఫేస్ మారింది. మేము చూపించిన కళ్ళు కరెక్టే, మీ కళ్ళే. సరే, ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన ఒక డ్యూయట్ పర్ఫార్మెన్స్. ముందు రామ్ ప్రసాద్. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజని రూపు తెలిసిందిలే థ్యాంక్ యూ. అలా మీ దగ్గర నుంచి కొంత డబ్బులు పోయాయి. ఇక రెండో ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న కమీడియన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఊరు వాళ్ళు నొక్కేశారండి. ఊరు చెప్పండి. సప్తగిరి. సప్తగిరి. ఓకే, కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ అయినా లెఫ్ట్ అయినా ముందడిగే నువ్వేసేరా, రైట్ అయినా రాంగ్ అయినా నచ్చిందే నువ్వు చేసేరా. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలోని సీన్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్స్ కదా, సో దాన్ని రీక్రియేట్ చేద్దాం. ఓకే, అప్పుడు నేను ఇస్తాను 66,000 మీకు. ఆపండి. ఆపొద్దు. ట్రైన్ ఆపండి. ఆగండి, 2 నిమిషాలు పరిగెట్టినండి. ఆపండి. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో కదమ్మా. ఇందుకే నేను దింపంది, నా సీట్లో కూర్చుంది, నేను ఒప్పుకోను. ఆపండి ఆపండి ఆపండి, నన్ను ఎవరైనా ఆపండి. ఆపండి. చైన్ లాగండి, చైన్ లాగండి. హాయ్. హలో అండి. టికెట్ 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 టికెట్. లేకపోతే బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్నా అనుకుంటున్నావా? టికెట్ 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 కాదు, మాది ఆధార్ కార్డు ఉంది, ఫ్రీ కదా ఇప్పుడు. టికెట్ అమ్మా, టికెట్. బస్సులో ఇలాంటి free కదా పంచులన్నీ జబర్దస్త్ లో వేసుకో. మా నాన్నే డ్రైవర్. ఊరుకో, నేనే డ్రైవర్, గేర్ లో వేసేసి వచ్చా. నేను టీసీని మీరు నన్ను అడుగుతారేంటండి? మీ డ్రైవర్ చెప్పారు కదా. అవును. అయితే నేను టీసీని నేను పల్లీలు అమ్ముతున్నాను. పల్లీలు పల్లీలే పల్లీలే పల్లీలు పల్లీలు పల్లీలు. 5 రూపీస్. సారీ, నేను అమ్మట్లేదు. టికెట్. హలో, వద్దన్నా కదా, ఈ ట్రైన్ వద్దన్నాం కదా. అమ్మాయి ఎందుకు ఊగుతుంది? ట్రైన్ అండి. ఓన్లీ ఆ అమ్మాయి కూర్చున్నటువంటి సైడ్ ట్రైన్ మాత్రం ఊగుతోంది. మీకు ఒక సీక్రెట్ చెప్పాలండి. చెప్పండి. సీక్రెట్ ఇంత పబ్లిక్ గా చెప్తున్నారు, పర్లేదా? మేము అందరం చనిపోయి చాలా రోజులు అయింది. మాకు టికెట్ అవసరం లేదు. ఆత్మలకి ఎక్కడైనా టికెట్ ఉంటాయా? యాక్చువల్ మేము ఇదే ట్రైన్ కింద పడి చచ్చిపోయాం మేడం. అవునా? అమ్మాయి నన్ను అదోలా చూస్తుంది, నిజంగానే దయ్యంలాగే కనిపిస్తోంది. అయితే ఆత్మల గురించి నాకు ఒక డౌట్. మీరు నిజంగానే చెప్పిన కథంతా నిజమైనట్టయితే ఆత్మ కాళ్ళు వెనక్కుంటాయి. ఓకేనా? సరే, ఆత్మలైనా సరే నేను పీక్కు తింటూ ఉంటాను, అయినా మీరు టికెట్ ఇవ్వాల్సిందే, లేదంటే కవిత్వం చెప్పి నన్ను ఇంప్రెస్ చేయాలి. ఓ ఫెంటాస్టిక్ కవితలు చెప్తుంది. చెప్పమ్మా. ఈ ట్రైన్ కి డాన్ మా సుమ అక్క, తనకుంది చాలా తిక్క, ఆటోమేటిక్ గా మారుతాయి లెక్క. బా, వాళ్ళ ఇంట్లో ఒక కుక్క పట్టుకుంటుంది నీ పిక్క. మీ పేరు సుమా, మీకు కావాలా ఉమ్మా? కంటిన్యూ. మేమందరం ఎక్కింది ట్రైన్, మీతో మాట్లాడుతారు పోయింది బ్రెయిన్. ఇది సుమా అడ్డ, నాకు వచ్చింది సెగ్గడ్డ. వావ్, ఇది కవిత్వం కాదు, ఇది నిజం.
మీ పేరు సుమా, మీకు హాయ్ చెప్పమంది మా అమ్మ, మిమ్మల్ని తీసుకొచ్చేమంది మా అమ్మమ్మ. ఇంప్రెస్ అమ్మా. ప్రసాద్ బాబులో ఇంత టాలెంట్ ఉందో నాకు ఎప్పుడు తెలియలా. అవచ్చా నువ్వు నా కొడుకుకి అమ్మ, నా కొడుకుకి అమ్మ. ఎవరమ్మా? ఇదిగో మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? సారీ అమ్మా, మీరు ఎవ్వరు టికెట్ డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు అసలు కవిత్వాలు కూడా చెప్పక్కర్లేదు, ఈవిడ ఒక్కళ్ళని దింపేస్తే చాలు. థ్యాంక్స్ అమ్మా, వాళ్ళ నాన్నని కల్పిస్తాను నీకు. ఓకే, మూడో ప్రశ్న. ఇది ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో, ఎవరో గెస్ చేసి చెప్పండి. కమాన్. నేను అంటే ఇవ్వం, పేరు చెప్పాలి. వర్ష బొళ్ళమ్మ. వర్ష బొళ్ళమ్మ. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. మేడం చిన్న డౌట్ నాకు, ఆవిడ ఫోటో వేసి అడిగితే చెప్తాండి. చెప్పండి. సూపర్ అండి, చాలా ఫాస్ట్ చెప్పారు మీరు. నెక్స్ట్ రౌండ్ మమ్మీ ఫోటో వేయండి, మమ్మీది, తర్వాత వాళ్ళ డాడీ ఫోటో వేయండి, ఫాస్ట్ చెప్పేస్తారు ఆవిడ. యాక్చువల్లీ ఎనీవే, మీకు డబ్బులు రావాలంటే మీరు ఇద్దరు కలిసి ఆ పాటకు ఒక 2 స్టెప్పులు వేయాలి. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. డైరెక్టర్ గారు అండ్ సుమా గారు. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారండి, మంచి రిథం ఉంది. యాక్చువల్ గా స్టార్ డాన్స్ లో నాకు కమల్ హాసన్ కనిపించారు. ఓకే, భారతీయుడు కాదు, హైలెస్ ఆ సాంగ్ ఉంది కదా, దాంట్లో ఆమని గారు వేస్తారు, మీరు ఆమని గారి లాగా. నాకు మాత్రం నువ్వు రామ్ ప్రసాద్ లాగే కనిపించావు. ఎనీవే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ రెడీయా? ఈ ఫోటోలోని ఒక సినిమాటోగ్రఫర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఊరు వాళ్ళు నొక్కేశారు, చెప్పండి. చోటా గారు కన్ను చూసి అసలు గుర్తుపట్టేశారు. అబ్బా, కళ్ళతో మీరు ఎన్ని సినిమాలను చూసి ఉంటారండి. చూద్దాం. రైట్ ఆన్సర్. కుర్చీని ఊరు టీం వాళ్ళు 8,39,000 తో మీరు లీడ్ లో ఉన్నారు. ఇక మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. సరే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రౌండ్ లో 20 సెకండ్ల టైం ఇస్తాం. అంటే మేము సర్వే చేసేసాము, ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏదో మీరు గెస్ట్ చేసి బజర్ కొట్టాలి. బజర్ కొట్టిన తర్వాత 10 సెకండ్స్ లోపలే మీరు ఆన్సర్ చెప్పేయాల్సి ఉంటుంది. అని చెప్పిన ఆన్సర్ మీద మీ దగ్గర ఉండే డబ్బులతో ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే 3 టైమ్స్ అవుతుంది, లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. ఇక ఒక టీం వాళ్ళు గెస్ట్ చేసిన తర్వాత అవతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు పెట్టినటువంటి డబ్బులు డబుల్ అవుతాయి, లేదంటే ఓవరాల్ గా పోతుంది. ఓకే, సో మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి, మీరు కూడా డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. సో కాయ్ రాజా కాయ్లో మొట్టమొదటి క్వశ్చన్. ఎలాంటప్పుడు మనం ఎక్కువగా నిశ్శబ్దంగా ఉంటాము? 1 ఫోటో దిగేటప్పుడు, 2 భోజనం చేసేటప్పుడు, 3 నిద్రపోయేటప్పుడు, 4 లైబ్రరీలో ఉన్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఎలాంటప్పుడు మనం ఎక్కువగా నిశ్శబ్దంగా ఉంటాము? ఫోటో దిగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు. అండ్ మిస్టర్ ఊరు టీమ్ సందీప్ వాళ్ళు బజర్ నొక్కారు, చెప్పండి. నిద్రపోయేటప్పుడు. నిద్రపోయేటప్పుడు ఎంత పెడతారు? మీ దగ్గర 8,39,000 ఉంది. 1,00,000. ఓకే, 1,00,000 రూపాయలు నిద్రపోయేటప్పుడు మీద పెట్టారు. ఇది రైటా రాంగా? రాంగ్ మేడం. ఎంత పెడతారు? 500. 2 lakhs. నిద్రపోయేటప్పుడు కరెక్టా కాదా చూద్దాం. నిద్రపోయేటప్పుడు రాంగ్ ఆన్సర్. 1,00,000 రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకున్నాము, కానీ వీళ్ళు చెప్పింది మీ ఆన్సర్ రాంగ్ అని, కాబట్టి మీ డబ్బులు డబుల్ 4 లక్షలు. ఏడవకు, వస్తాయిలే. నువ్వు కంగారు పడ, మళ్ళీ మీ ఫ్యామిలీ క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ నీ ఫోటో పెడతారు, నువ్వు ఎప్పుడు నవ్వుతావని. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే. సెకండ్ క్వశ్చన్. పుట్టినరోజున ఎక్కువగా వేటిని పంపిణీ చేస్తారు? 1 ఫుడ్, 2 బట్టలు, 3 బుక్స్, 4 బొమ్మలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పుట్టినరోజున ఎక్కువగా వేటిని పంపిణీ చేస్తారు? 1 ఫుడ్, 2 బట్టలు. సందీప్. ఫుడ్ ఎంత? అయితే మేము 4 పెడతాం. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా? రాంగ్ ఆన్సర్. మా క్యాబ్ ఛార్జీలు ఉంచుకొని మీతో పెట్టేస్తున్నాం మేము. అది నేను రూల్స్ ఒప్పుకోవు. 1,00,000 పెట్టుకోండి మీ దగ్గర. 1,00,000 మాదే పెట్టుకున్నాం. ఓకే, చూద్దాం. రైట్ ఆన్సర్. నాయమ్మా నా తల్లి నా చిరాబాబు బలిక. టోటల్ 3 టైమ్స్ మీ దగ్గర 1,00,000 మిగిలింది. ఎనివే, మూడో ప్రశ్న. కొంతమంది అమ్మాయిలు ఓవర్ చేస్తున్నారు అని ఎప్పుడు అనిపిస్తుంది? 1 ఫంక్షన్ లో భోజనాలు చేస్తున్నప్పుడు. 2 కుళ్ళు జోకులకి గట్టిగా నవ్వుతున్నప్పుడు. 3 ఒక మార్క్ తగ్గిందని ఏడుస్తున్నప్పుడు. 4 అవసరం లేకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంతమంది అమ్మాయిలు ఓవర్ చేస్తున్నారు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఫంక్షన్ లో భోజనాలు చేస్తున్నప్పుడు. కుళ్ళు జోకులకి గట్టిగా నవ్వుతున్నప్పుడు. అమ్మో, ప్రసాద్ గారు నొక్కేశారు. ఇదేంటి? దీనికి బజార్ రౌండ్ కాదు కదా ఇది? అవును, ఇందులో చాలా చెప్తున్నారు కంటిన్యూగా. వాళ్ళు బజార్ కొట్టి చెప్పారు. బ్రో, గేమ్ తెలియకుండానే మొత్తం పెట్టేశారా బ్రో మీరు? సారీ మేడం. వాళ్ళకి 3 మాకు 3 అడుగుతారు. మన ఎంత ఉంది? ఇంకెంత ఉంటుంది? ఒక 500 తీసుకుంటాం ఖర్చులకి. ఆన్సర్ చెప్పండి. ప్రసాద్ 1 సెకండ్. ప్రసాద్ ఏ ఆన్సర్ చెప్తా నేను గెస్ట్ చేస్తున్నా. ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడినప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ. అవసరం లేకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు. 1,00,000 రూపాయలు. ఎస్. ఇది రైటా రాంగా? వాళ్ళ ఆన్సర్ రైట్ అన్న 1,00,000. అవసరం లేకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు. కరెక్టా కాదా? రైట్ ఆన్సర్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. సడన్ గా వర్ష మధ్య ఫెమినిస్ట్ యాంగిల్ తెచ్చింది. 1,00,000 మాకు 3,00,000 రావాలి. వీళ్ళు కదా ఆన్సర్ ఫస్ట్ చెప్పింది. మీ సెకండ్ ఆప్షన్ కాబట్టి డబుల్ అవుతుంది అంతే. 2 lakhs. 2 lakhs. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ పొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. రెడీ?
జీవితంలో రెండో అవకాశం ఎక్కువగా ఎలాంటి విషయాల్లో వస్తుంది? గర్ల్ ఫ్రెండ్ విషయంలో, 2 పెళ్లి విషయంలో, 3 చదువు విషయంలో, 4 డబ్బు విషయంలో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జీవితంలో రెండో అవకాశం ఎక్కువగా ఎలాంటి విషయాల్లో వస్తుంది? గర్ల్ ఫ్రెండ్ విషయంలో, పెళ్లి విషయంలో. పట్టేశారు. గర్ల్ ఫ్రెండ్ విషయం. ఎంత పెడతారు? 50,000. ఆ 50,000 ఆన్సర్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో. రైటా రాంగా? రాంగ్ మేడం. రాంగ్. ఎంత పెడతారు? 2 lakhs. గర్ల్ ఫ్రెండ్ కరెక్టా కాదా చూద్దాం. నువ్వు కూడా రాంగ్ అని పెట్టారు కదా మీరు? రాంగ్ అని పెట్టా, మాకు 4 వస్తుంది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా మన ఊరు టీం సందీప్ వాళ్ళే లీడ్ లో ఉన్నారు. కానీ ఇంకా ఈ డబ్బులు మీవి కాదు, ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి. అంటే నెక్స్ట్ రౌండ్ లో ఎలిమినేషన్. జాగ్రత్తగా ఆడండి, ఓకే? తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 25% అవతల టీం కి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్ ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్ ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్. ఒక టీం మాత్రమే ఆడతారు. లీడ్ లో ఉండే వాళ్ళకి మాత్రమే 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం. గేమ్ మాత్రం ప్రతి లెవెల్ 2 టీమ్స్ ఒక టీం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ని బట్టి ఆడాల్సి ఉంటుంది. పిక్చర్స్ స్క్రీన్ మీద వస్తాయి. ఒక టీం వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ టీం వాళ్ళు నెక్స్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పకపోతే ఆ లెవెల్ అయిపోయినట్టే. ఆ రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి 5 సెకండ్ల టైం తీసుకుంటుంది. ఈ 5 సెకండ్ లోపు మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. ఊరు టీం మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీకు మేము 2 టాపిక్స్ ఇస్తున్నాము. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. వాహనములు, పూల మొక్కలు. కొన్ని పూల మొక్కల ఫోటోలు ఇస్తాము, వాటి పేర్లు ఏంటో చెప్పాలి. లెవెల్ 1 ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ అవతల టీం కి ఇచ్చేయాల్సి ఉంటుంది. మీతోనే మొదలు పెడుతున్నాము. అవి రెడీ? అండ్ యోర్ టైం స్టార్ట్స్ నౌ. లోటస్. రైట్. రోజ్. రైట్. చామంతి. రైట్. సన్ఫ్లవర్. రైట్. మేరీగోల్డ్. బంతండి. బంతి పూలు జానికి నింది లేదా? ఐ నో ఓన్లీ ద ఇంగ్లీష్ మన్ను. 25% తీసుకొచ్చి ఇవ్వండి అమ్మా. మీరు ఇంతకు ముందు 15,89,000 తో ఉన్నారు. మీరు 5 lakhs తో ఉన్నారు. 25% ఇచ్చేసినా ఇంకా మీరే లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరే చెప్పాలి టాపిక్స్. సినిమా, దేశములు. సినిమాలు. మల్టీ స్టారర్ సినిమా పోస్టర్లు వేస్తాము. సినిమా పేరు చెప్పండి. రెడీ? మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. యోర్ 5 seconds స్టార్ట్స్ నౌ. బ్రో. రైట్. సీతమార్కెట్లో సినిమాల జట్టు. రైట్. ఆర్ఆర్ఆర్. రైట్. భీమా నాయక్. రైట్. F3. రైట్. రైట్. బాహుబలి. రైట్. ఆచార్య. రైట్. బంగారాజు. రైట్. నేను కోరి. రైట్. అదే ఇది సామి దేవుడు. గోపాల. రైట్. ఇది శ్రీమంతుడు. మనిషి. రైట్. రోబో. ఓకే, రోబో. రైట్. దేవదాస్. రైట్. ఇది వాల్టర్. రైట్. జనతా గ్యారేజ్. రైట్. నక్షత్రం. రైట్. ఇది మన గ్యాంగ్ లీడర్. రైట్.
ఈనాడు అది ఇందాకే ఆయన ఆన్సర్ చెప్పేశారు. ఎక్స్క్యూజ్ రామ్ ప్రసాద్ గారు 50% అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వండి. ఓకే, మూడోది కూడా మళ్ళీ మీకే. ఆనాటి వస్తువులు, క్రికెట్. ఆనాటి వస్తువులు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. 100% అమౌంట్ ఒక టీం ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయిపోతారు ఇంకో టీం. రామ్ ప్రసాద్ మీరు చెప్తా. ఇద్దరికి కలిపి హెల్ప్ చేయడానికి వచ్చేసాడు చూడండి. హెల్ప్ చేస్తాను. రెడీ? ఓకే, రెడీ. యోర్ 5 seconds స్టార్ట్స్ నౌ. వాల్ క్లాక్. రైట్. రుబ్రోలు. రైట్. కాయిన్ బాక్స్. రైట్. బొంగరం. రైట్. అండా. రైట్. యాంటనా. రైట్. డివిడి ప్లేయర్. రైట్. లాంతర్. రైట్. క్యాసెట్. రైట్. గిర్ని. రైట్. గ్రామ్ఫోన్. రైట్. మడతకొచ్చి. రైట్. వీడియో గేమ్. రైట్. విస్తరాకు. రైట్. హ్యాండ్ ఫ్యాన్. రైట్. వాక్మ్యాన్. రైట్. ట్రంక్ పెట్టి. రైట్. చేట. రైట్. కుండి. చంబు. రైట్. దువ్వెన. వీళ్ళ పైన. వీల్ దువ్వెన. రైట్. టై అయిపోవడం వల్ల లాస్ట్ లెవెల్లో మేము టాపిక్ ఆటోమేటిక్ గా కంప్యూటర్ సెలెక్ట్ చేసేసుకుంది. కొన్ని క్రికెట్ కెప్టెన్ ఫోటోలు వేస్తాము. ఏ టీం కెప్టెనో చెప్పాలి. ఓకే, రెడీ? మళ్ళీ మీతోనే మొదలెడుతున్నాం. యోర్ 5 seconds స్టార్ట్స్ నౌ. ఇండియా. రైట్. ఆస్ట్రేలియా. రైట్. న్యూజిలాండ్. రైట్. సౌత్ ఆఫ్రికా. రైట్. ఇంగ్లాండ్. రైట్. బంగ్లాదేశ్. రైట్. శ్రీలంక. రైట్. వెస్ట్ ఇండీస్. రైట్. ఆఫ్ఘనిస్తాన్. రైట్. నమీబియా. రైట్. ఇదేంటిది? అండర్ 19 నాట్ కౌంటెడ్. ఇది స్కాట్లాండ్. స్కాట్లాండ్ క్రికెట్ టీం ఉందని తెలియదు తెలుసా అక్క? నువ్వు ఆఫ్ఘనిస్తాన్ అని ఎలా చెప్పావు? ఆఫ్ఘనిస్తాన్ నేను క్యారమ్స్ చూస్తుంటా. ఎనీవే తీసుకోనండి డబ్బులు. 100% వాళ్ళకి ఇచ్చేయండి. మీరు గనక జెన్యున్ గా మీరే ఆడుంటే మీరు గెలిచేవాళ్ళు. రామ్ ప్రసాద్ ఎప్పుడైతే తీసుకున్నారో అది మీరు ఓడిపోవడానికి రీజన్. ఎనీవే జాక్పాట్ రౌండ్ మీరు ఆడుతున్నారు. మీ గేమ్ ఏంటంటే ఫైనలీ జాక్పాట్ రౌండ్ లో ఏంటి అందరూ వచ్చి నిలబడ్డారు? అందరూ కలిసికట్టుగా ఆడతారా ఏంటి? ఊరి పేరు భైరవకోన టీం కలిసి ఆడతాం. ఏ వచ్చినా 50-50. వీళ్ళిద్దరే ఆడుతున్నారు. హీరో హీరోయిన్. గెలిస్తే మాత్రం వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఓకే డన్. సరే అయితే నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలర్స్ కనిపిస్తున్నాయి మీకు కింద. బాక్సెస్ వేరే కలర్ లో ఉన్నాయి. కరెక్ట్ కలర్ లోకి కరెక్ట్ బాక్స్ ని కూర్చోబెట్టాలి. అంతే గేమ్. కానీ మీ ఇష్టం వచ్చినటువంటి టైంలో కాదు, మేము ఇచ్చినటువంటి టైంలో మీరు ఆడాలి. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో మేము మీకు ఇచ్చే టైం 15 సెకండ్లు. ఈ 15 సెకండ్లో పెట్టగలిగినట్టయితే ఇప్పటి వరకు గెలుచుకునే అమౌంట్ 3 times వస్తుంది. ఈ 3 సూట్ కేసులు మీవి. 15 సెకండ్లు అన్ని పెట్టాలా? మీరు ముగ్గురు ఆ పోడియం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రెడీ అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. సారీ, మేము చెప్పినటువంటి టైంలో అయితే మీరు గేమ్ ఫినిష్ చేయలేకపోయారు. సరే, అమ్మాయిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఇంకో ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది.
ఈసారి 18 సెకండ్లు ఇస్తా. ఒక సూట్ కేసు తగ్గుతుంది, ఓకేనా? పర్లేదు. అమ్మా ఒక సూట్ కేసు తీసేయ్. 18 seconds. Your time starts now. Five, 4, 3, 2, stop. Vatamma, what is this amma? Vatamma, what is this amma? సారీ, మేము చెప్పినటువంటి టైంలో అయితే మీరు గేమ్ ఫినిష్ చేయలేకపోయారు. ఇంకో ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. ఎనీవే 18 seconds కూడా మీకు సరిపోలేదు కాబట్టి 20 seconds ఇస్తాను ఈసారి. కానీ 1 సూట్ కేస్. అంటే మొత్తం డబ్బులు ఒక సూట్ కేసులో ఉంటాయా? లేదు, ఇప్పటి వరకు గెలుచుకున్నది ఉంటుంది. షబ్బా. హెల్ప్ కి రాంప్రసాద్ వచ్చా? నో. ఓకే, ఒక డీల్. ఫస్ట్ 8 seconds కి హీ కెన్ హెల్ప్, దెన్ వెళ్ళిపోవాలి. ఇదేం లెక్క? ఇప్పటి వరకు ఈ షోలో ఎవ్వరు అడగలే ఇట్లా. ఎందుకో ఈ అమ్మాయి అడుగుతుంటే ఇచ్చేయాలనిపిస్తుంది నాకు. 5 seconds ఇవ్వండి. ఓకే, లాస్ట్ 5 seconds రాంప్రసాద్ హెల్ప్ చేయొచ్చు. 20 seconds. రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాంప్రసాద్, come on, enter. 5, 4, 3, 2, 1. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓకే, సో మొత్తానికి ఊరు పేరు భైరవకోన టీం గెలిచారు. కంగ్రాచులేషన్. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వెళ్లే ముందు ఆనంద్ గారు? వాట్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ ఊరి పేరు భైరవకోనలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని మీరు అందరం చూడబోతున్నారు. అండ్ ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా. మీరు ఫ్యామిలీతో వెళ్ళి మీ కిడ్స్ ని తీసుకుని ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ us. అండ్ సందీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ టు ద ఆడియన్స్ అండి. మీరు ఇచ్చిన సపోర్ట్, మా సినిమాలో కాంటెంట్, ఫస్ట్ టీజర్, ట్రైలర్, పాటల నుంచి ప్రతి దానికి బోల్డ్ ప్రేమను చూపించారు. ఇవాళ రిలీజ్ తర్వాత కూడా అంతే ప్రేమను చూపిస్తున్నారు. తప్పకుండా మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కలిసి చూసే సినిమా దెయ్యాలు, భూతాలు, మాయాలు అండ్ లాట్ ఆఫ్ ఫన్. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ద థియేటర్స్. మూవీ చూడండి, సపోర్ట్ చేయండి, అండ్ ఐఎమ్ షూర్ యుల్ లవ్ ఇట్. ఎస్, ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. తప్పకుండా వెళ్ళి ఊరు పేరు భైరవకోన చూడండి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుస్తున్నాము ఆన్ సుమా అడ్డా. అంటున్నా టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.